క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నా మొర్ర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గము. యెహోవా, ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. మమ్ములను అతిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రికాలమంతా నాకు సుఖనిద్రను విశ్రాంతిని ఇచ్చి బలపరిచి ఉదయమే నీ ప్రకాశమానమైన ముఖ వెలుగును చూచే భాగ్యమును ఇచ్చి ఈ నూతన దినమును నాకు దయాకిరీటముగా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ దినమును చూడాలని ఎందరో ఆశించారు, కానీ వారు పొందుకోలేకపోయారు. వారికంటే నేను పవిత్రుడను కాను. ఇది నా గొప్పతనము, నా బలము, నా జ్ఞానము వలన కాదు, కానీ కేవలము నీ కృపా బాహుల్యమే. ఈ రోజును నాకు ఇచ్చావు అంటే నేను నిన్ను మహిమపరచాలని, నీ చిత్త ప్రకారము జీవించాలని ఆశిస్తున్నావు. అదే సమయంలో నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తావు. ఈరోజు నేను చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయము నీ చిత్తానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా హృదయాన్ని శాంతియుతంగా ఉంచు. నా ఆలోచనలు, నా తలంపులు నీ సంకల్పములాగా మార్చుము ప్రభువా. నీవే నా మార్గదర్శి, నీవే నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడవు. దేవా, ఈరోజు నీవు నాకు ఇంకా ఏమి చెప్పదలుచుకున్నావో, ఏమి చేయమంటావో అది నేను గ్రహించగలిగే విధంగా నా హృదయాన్ని తెరువుము. నీ సంకల్పాన్ని తెలుసుకునే క్షమతను, అదే మార్గములో నడిచే ధైర్యాన్ని నాకు ఇవ్వు. మా రాకపోకలందు నీ కాపాడే దూతలను కావలిగా పంపించండి దేవా. ఈరోజు మాకు ఎదురయ్యే శోధనలను ఎదుర్కొని జయించడానికి నీ పునరుత్థాన శక్తిని ఇచ్చి బలపరచండి ప్రభువా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జయించడానికి కృపను దయచేయండి. మా పిల్లలను, వారి కుటుంబాలను సందర్శించండి. వారి ఉద్యోగాలలో, పనులలో తోడుగా ఉండండి. మా బంధువులందరినీ నేను నీకు సమర్పించుచున్నాము. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యముతో ప్రతిష్ఠించి నీ రక్తముతో అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా, నీవు మాలో ఉంటూ మీ డైరెక్షన్లో జీవించే భాగ్యమును దయచేయండి. ఈ రోజంతా నిన్ను మహింపరిచే ధన్యత మాకు ఇవ్వమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి.